మతాలు, కులాలు, వాటి యొక్క ఉపయోగాలు చాలా విచిత్రంగా ఉంది కదా. మతం, కులం వాటి యొక్క ఉపయోగాలు ఏముంటాయి అంటే చాలా ఉంటాయి భారతదేశంలో. కులం అనేది ఓన్లీ మన భారతదేశం వరకే వర్తిస్తుంది. మతం మొత్తం గ్లోబ్ అంతా వర్తిస్తుంది. ఎందుకంటే ఏ దేశం వెళ్ళినా కానీ మతం అనేది లేకుండా ఉండదు. కులం అయితే ఉండదు, ఓన్లీ అది మన భారతదేశానికే సొంతం. ఒక పెద్ద భూతంలాగా మన యొక్క భారతదేశాన్ని కొన్ని వేల సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తున్నటువంటి ఏదన్నా ఒక రాక్షసి భూతం ఉందంటే అది కులం. అందుకని మన భారతదేశం డెవలపింగ్ అవుతూ ఉన్నటువంటి కంట్రీ, అంటే డెవలప్డ్ కాదు, డెవలపింగ్ కంట్రీ. అందుకే ఈ కులము మతం యొక్క ఉపయోగాలు ఏమిటి అంటే చాలా ఉన్నాయి. ఇక్కడ కులం వల్ల మతం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం ఒకసారి, వాటి గురించి కూడా మాట్లాడదాం. అందరికీ జై భీమ్, నమో బుద్ధాయ. కులం మతం వల్ల ఉపయోగాలు ఏముంటాయి అని మీకు ఒక డౌట్ రావచ్చు, వెంటనే ఒక ప్రశ్న కూడా రావచ్చు. కానీ మన భారతదేశంలో కులం వల్ల మతం వల్ల ప్రయోజనాలు పొందేటువంటి ఒక జాతి ఒకటి ఉంది, తెగ ఒకటి ఉంది. వాళ్ళు ఎవరు అంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది, దాంట్లో ముందు వరుసలో ఉండేటువంటి వ్యక్తులు ఎవరంటే రాజకీయ నాయకులు. వీళ్ళే ఎక్కువగా మతాన్ని, కులాన్ని ఉపయోగించుకుంటారు. దీనివల్ల లబ్ధి పొందేది కూడా వాళ్ళే. సరే, ఈ మతం, కులం వాటి వల్ల లబ్ధి పొందేది వాళ్ళే అని మనకు అర్థమైనప్పుడు మనం ఏం చేయాలి? తక్షణ కర్తవ్యం వాటిని నిర్మూలించేదానికి ప్రయత్నించాలి. చాలామంది సంఘ సంస్కర్తలైనటువంటి అంబేద్కర్ గారు కానివ్వండి, పూలే గారు కానివ్వండి, అదేవిధంగా పెరియార్ గారు, అదేవిధంగా ఇంకా ముందుకెళ్తే గౌతమ్ బుద్ధుడు, ఇలా చాలామంది ప్రయత్నించారు. కానీ బహుశా అశోకుడు కూడా ప్రయత్నించాడు, సామ్రాట్ అశోక చక్రవర్తి. చాలా వరకు చేయగలిగారు, కానీ పూర్తిగా దాన్ని నిర్మూలించటం అంటే టోటల్గా ఎరాడికేట్ చేయటం అన్నది చేయలేకపోయారు అన్నటువంటిది మన ముందు కనబడుతున్నటువంటిది సత్యం. అది సరే, ఈ మతం, కులం వీటి యొక్క ఉపయోగాలు ఏంటి అన్నది మనం కొంచెం లోతుల్లోకి వెళ్ళి ఒకసారి మాట్లాడదాం. ఒక మతం వాళ్ళు ఇంకో మతం వాళ్ళని దూషించవచ్చు, అదేవిధంగా ద్వేషించవచ్చు. ఏ ఇద్దరు వ్యక్తులైనా కులం పేరుతోనో మతం పేరుతోనో తన్నుకు చావచ్చు. రాజకీయ పార్టీలు మతాలను, కులాలను ఉపయోగించుకొని రాజకీయం చేయవచ్చు. దాని ఫలితంగా అధికారంలోకి రావచ్చు. మతం, కులం పేరుతో ఇద్దరు వ్యక్తులు దూరం అవ్వచ్చు. మతం పేరిట రెండు దేశాల మధ్య దూరం పెరగవచ్చు. దాని ఫలితంగా మూడో వ్యక్తి లాభం పొందవచ్చు. కులాలు, మతాలు ఉండటం వల్ల రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య దూరాలు పెంచి నాయకులు లాభం పొందవచ్చు. దాని ఫలితంగా ప్రజలు నష్టపోనవచ్చు. అయినా ప్రజలు కులాన్ని, మతాన్ని వదలకపోవచ్చు. ఏ రెండు మతాలకు చెందిన వ్యక్తులు తన్నుకున్నా ఆ రెండు మతాల దేవీ దేవతలు వచ్చి ఇద్దరి మధ్య సంధి చెయ్యకపోవచ్చు. ఏ రెండు మతాలకు చెందినటువంటి వ్యక్తులు తన్నుకున్న ఆ రెండు మతాల్లో ఉన్నటువంటి దేవీ దేవతలు వచ్చి సంధి చేసిన దాఖలాలు ప్రపంచంలో ఎక్కడా లేవు. కానీ దేవుణ్ణే నమ్ముతారు, ఎందుకంటే లేడు కాబట్టి. కానీ ఈ ప్రజలు దేవుళ్ళనే నమ్మవచ్చు. ప్రజలలో ఎలాంటి మార్పు రాకపోవచ్చు. కులం, మతం మనుషుల మధ్య దూరం పెంచవచ్చు. దాని ఫలితంగా సమాజంలో వైషమ్యాలు పెరగవచ్చు. ఇది ప్రజలు ఆమోదించకపోవచ్చు. ఏది నిజం అన్నది ప్రజలు తెలుసుకోకపోవచ్చు. ఇది నేను ఈ యొక్క 13 పాయింట్లు రాశాను. కులం, మతం యొక్క ఉపయోగాలు ఏమిటి? యాక్చువల్గా కులం, మతం ఉండటం వల్ల ఉపయోగాలు కాదు, నష్టాలు. ఎవరికైనా కానీ ఆ దేశంలో కులాన్ని కానీ మతాన్ని కానీ ప్రోత్సహించటం వల్ల ఆ యొక్క సమాజానికి నష్టం వస్తుంది తప్ప, నష్టం చేకూరుతుంది తప్ప లాభం ఉండదు. కానీ ఇక్కడ నేను ఉపయోగించినటువంటి పదప్రయోగం ఏంటంటే మతం, కులం వల్ల ఉపయోగాలు. దీనివల్ల ఎవరు లబ్ధి పొందుతున్నారు అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టే రాజకీయ నాయకులు. దాన్ని బేస్ చేసుకొని ఇంకా ఎవరైతే అగ్రకులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫైనాన్షియల్గా కానీ ఇంకొక విధంగా కానీ లబ్ధి పొందేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అదే ఎవరైతే ఈ తక్కువలు ఎవరైతే ఉంటారో, మార్జినలైజ్డ్ సొసైటీ ఎవరైతే ఉన్నారో,
దిగువ మధ్య తరగతి ఎస్సీ ఎస్టీ బీసీలు వీళ్ళందరూ నష్టపోయేదానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇది ఒక్కొక్క పాయింట్ వైజ్ నేను చెప్తాను. ఎలాగంటే ఒక మతం వాళ్ళు ఇంకో మతం వాళ్ళని దూషించవచ్చు, అదేవిధంగా ద్వేషించవచ్చు. మనం ఈ మధ్య చూసాం, డైరెక్ట్గా పేరే చెప్తాను, రాధా మనోహర్ మీరు చూసే ఉంటారు. వేరే క్రిస్టియానిటీని ముస్లిమ్స్ని అతను అనరాని మాటలు అంటుంటాడు, విపరీతంగా దూషిస్తుంటాడు, ద్వేషిస్తుంటాడు ఆ మతాల్ని. ఈయనేదో పెద్ద గొప్పవాడైనట్టుగా, ఈయన మతం గొప్పదైనట్టుగా. ఈ భారతదేశంలో ఏ మతమో గొప్పది కాదు, ఏ కులమో గొప్పది కాదు. ఇక్కడ మెయిన్ గొప్ప ఎవరు, సుపీరియర్స్ ఎవరంటే అందరూ మనుషులే, వీళ్ళందరూ గొప్పే. యాక్చువల్గా హిందూ మతం అని చెప్పుకునేటువంటి ఈ దేవి దేవతలు కూడా వీళ్ళందరూ చారిత్రక పురుషులు కాదు, వీళ్ళు పురాణ పురుషులు అంటారు. అంటే కథల్లోంచి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ, ఈ దేవీ దేవతలందరూ. మనకిక్కడ భారతదేశంలో ఉన్నటువంటిది ఏకైక ధమ్మం ఏదంటే అది బౌద్ధ ధమ్మం. ధర్మానికి ధమ్మానికి గల డిఫరెన్స్తో ఒక వీడియో చేశాను నేను, చూడండి. ధర్మంలో డిస్క్రిమినేషన్ ఉంటుంది, ధమ్మంలో డిస్క్రిమినేషన్ ఉండదు. ధమ్మం పాళీ భాష, ధర్మం సాంస్క్రిట్. అది ధర్మం అనేది సాంస్క్రిట్, అంటే ధమ్మం నుంచి అది సాంస్క్రిటైజ్ అయ్యి అంటే మార్పు చెందుతూ ధర్మంగా మారింది. ధర్మం అంటే మీకు డిస్క్రిమినేషన్ ఉంటుంది. ఏ ఇద్దరు వ్యక్తులైనా కులం పేరుతోనో మతం పేరుతోనో తన్నుకొని చచ్చిపోవచ్చు. ఇవి ఇంతకుముందు ఎక్కువ ఉండేవి. హిందువులు వెళ్ళి ముస్లిమ్స్ మీద దాడి చేసేవాళ్ళు, ముస్లిమ్స్ వచ్చి హిందువుల మీద దాడి చేసేవాళ్ళు. నాకు తెలిసిన వరకు హైదరాబాదులో ఇలాంటి అల్లర్లు చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. ఇది అందరికీ తెలుసు. పాత వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికి కూడా ఇవన్నీ బాగా ఐడియా ఉండే ఉంటుంది. రాజకీయ పార్టీలు మతాలకు కులాలను ఏవైతే ఉన్నాయో ఈ రాజకీయ పార్టీలు మతాలను కులాలను ఉపయోగించుకొని రాజకీయం చేయవచ్చు. దాని ఫలితంగా వాళ్ళు అధికారంలోకి రావచ్చు. వస్తారు రాజకీయ నాయకులు, ప్రచారానికి వస్తారు, మేము ఎస్సీలకు అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. రీసెంట్గా 2024 ఎన్నికల్లో మన తెలుగుదేశం కూటమి గవర్నమెంట్ పార్టీలు ఏం చేశాయి, మేము వస్తే ఎరగేస్తాం పొడి చేస్తాం అన్నారు. అవి చెప్తే తప్ప ఇక్కడ ఓట్లు వేసేటట్లేరు జనాలు. జగన్ను దింపేశారు, వైసీపీని దింపేసి తెలుగుదేశం కూటమికి అధికారం ఇచ్చారు. ఏమైనా పొడి చేశారా అంటే అది ప్రజలే ఆలోచించుకోవాలి. వాళ్ళు ఏమేమి హామీలు ఇచ్చారు. సూపర్ 6 అన్నారు, వాళ్ళు కొట్టారు, సూపర్ 6 కొట్టారు. ఆ బాల్ ఎక్కడికి వెళ్ళిపోయింది ఎవరికి కనపడట్లేదు ఇంతవరకు. అది ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. మతం కులం పేరుతో ఇద్దరు వ్యక్తులు దూరం అవ్వచ్చు. చూడండి, ఈ మధ్య అమెరికాలో కొన్ని చట్టాలు చేశారు కులాల గురించి మాట్లాడకూడదని. మన ఇండియన్స్ ఇక్కడే ఈ కంపును తీసుకెళ్ళి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ కుల కంపును తీసుకెళ్ళి అక్కడ కూడా రుద్దుతున్నారు. వాళ్ళు కొన్ని చట్టాలు చేశారు. సరే, మనకలా ఈ కంపు పాదు, ఇంకెన్ని తరాలైనా ఈ కంపు భారతదేశంలో పాదు, కులం అనే కంపు పాదు. పొయ్యేదానికి కూడా ఇష్టపడట్లేదు. ఎవరైతే ఆ కుల కంపును భరిస్తున్నారో వాళ్ళు కూడా ఆ వాసన చాలా వాళ్ళకి చాలా అమోఘంగా ఉన్నట్టుంది చాలా. అది అందుకనే దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. దాన్ని పోగొట్టుకున్న దానికి కూడా పెద్దగా సుముఖత చూపించట్లేదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. మతం పేరిట 2 దేశాల మధ్య దూరం పెరగవచ్చు. దాని ఫలితంగా మూడో వ్యక్తి లాభం పొందవచ్చు. ఎగ్జాంపుల్గా ఇరాన్ ఇజ్రాయెల్ ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్లో ఆ యుద్ధం చూడండి. అమెరికా ఉసుగలిపి ఇజ్రాయెల్ని ఇరాన్ మీదకి పంపించింది. దానివల్ల లాభం ఎవరికి? అమెరికాకి లాభం. అది అందరూ చెప్తున్నారు. వాడు ఆయిల్ కోసం అక్కడికి వెళ్ళి దాన్ని గందరగోళం చేస్తున్నాడు అని. దీనివల్ల మన రాష్ట్రాల్లో కూడా మన తెలంగాణ ఆంధ్ర యాజిటేషన్లో ఏం జరిగింది, ఆంధ్ర వాళ్ళని దూషించారు, వాళ్ళ రాష్ట్రం విడిపోవాలని. దీనివల్ల ఎవరు నష్టపోయారు? ప్రజలు నష్టపోతారు తప్ప నాయకులు కానివ్వండి, బాగా డబ్బున్నోళ్ళు ఎవరు కూడా నష్టపోరు అన్నటువంటిది ప్రజలు గ్రహించాలి. దాని ఫలితంగా ప్రజలు నష్టపోవచ్చు. ప్రజలకే నష్టం. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది, దానివల్ల ఎవరికి నష్టము? ప్రజలు. ఈరోజు గ్యాస్ దొరకట్లేదు ఎగ్జాంపుల్గా చూడండి. దానివల్ల ఎవరు నష్టపోతున్నారు? సరే, రాజకీయ నాయకులు ఏమైనా నష్టపోతున్నారు అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రజలు కట్టే ట్యాక్స్లతో వాళ్ళు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లం ఉండదు. వాళ్ళ గ్యాస్ అనేది వాళ్ళకి పాంగా మిగిలితే మనకిస్తారు, ప్రజలకు ఇస్తారు తప్ప వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడాను వాళ్ళు లోటు చేసుకొని ప్రజల్ని పెట్టరు వాళ్ళు. అయినా ప్రజలు కులాన్ని మతాన్ని వదలకపోవచ్చు. ప్రజలు ఇంత జరిగినా కానీ అరే ఈ కులం మతం వల్లే కదా ఈ డిస్క్రిమినేషన్స్ అన్నీ ఉన్నాయి, వీటిని వదిలేసి బ్రతుకుదాము అన్నటువంటి ఆలోచన ప్రజల్లో కూడా రావట్లేదు.
వీళ్ళు చాలా సేఫ్గా గూట్లో ఉన్నట్టుంది. కులం మతం అనేటువంటి ఒక గూట్లో చాలా సేఫ్ జోన్లో ఉన్నారు అని అనిపిస్తుంది. ఏ రెండు మతాలకు చెందిన వ్యక్తులు తన్నుకున్నా ఆ మతాల్లో ఉండేటువంటి దేవీ దేవతలు వచ్చి వీళ్ళిద్దరి మధ్య సంధి చేసినట్టు దాఖలాలు చరిత్రలో లేవు. ఇప్పుడు రెండు మతాలు కొట్టుకుంటాయి, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, అదేవిధంగా హిందువులు. వీళ్ళు కొట్టుకున్నారనుకోండి, ఎగ్జాంపుల్గా ఆ దేవీ దేవతలు వచ్చి ఏమైనా వీళ్ళ మధ్య ఏమైనా సంధి చేస్తారా, కాంప్రమైజ్ చేస్తారా అంటే లేదు. కానీ వీళ్ళు కొట్టుకుంటారు ఆ దేవీ దేవతల గురించి. అంటే ఇక్కడ ఫూల్స్ ఎవరు? ప్రజలు. ఆ మతాన్ని, ఆ సిద్ధాంతాలను నమ్మినటువంటి ప్రజలే ఇక్కడ కొట్టుకొని చచ్చిపోతున్నారు తప్ప ఆ దేవీ దేవతలు వచ్చి అరే మీరు ఎందుకు కొట్టుకుంటున్నారు అని మాట్లాడిన దాఖలాలు చరిత్రలో లేవు. కానీ ప్రజలు దేవుళ్ళనే నమ్మవచ్చు, ప్రజలలో ఎలాంటి మార్పు రాకపోవచ్చు. ప్రజలు దేవుళ్ళనే నమ్ముతారు. ఒక హిందూ వెళ్ళి క్రిస్టియన్ కొట్టినా, క్రిస్టియన్ వచ్చి హిందువుని కొట్టినా, హిందూ వెళ్ళి ముస్లింని, ముస్లిం ఎవరిని కొట్టినా వీళ్ళు అక్కడ ఉండే మనిషి చనిపోతాడు తప్ప ఆ మతం చావదు. అంబేద్కర్ గారు ఒకటి అంటారు, మతాన్ని చంపి మనిషిని బ్రతికించండి అని అన్నాడు ఆయన. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? మనిషిని చంపి మతాన్ని బ్రతికిస్తున్నారు. దానికి రివర్సల్ జరుగుతుంది. కులం, మతం మనుషుల మధ్య దూరం పెంచవచ్చు. దాని ఫలితంగా సమాజంలో వైషమ్యాలు పెరగవచ్చు. అంటే చూడండి, రాజకీయ నాయకులు రెచ్చగొట్టేస్తారు, అది అందరికీ తెలిసిందే. ఈరోజు ఎగ్జాంపుల్గా బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏ విధంగా రెచ్చగొడుతున్నారు ముందే మీకు చెప్పాను. రాధా మనోహర్ అని తను ఏం చేస్తున్నాడు? విపరీతంగా క్రిస్టియన్ని దుర్భాషలాడుతున్నాడు. ఎడారి మతం, ఇంకోటి మీరు గొర్రెలు, మేకలు, గుర్రాలు అని అంటున్నాడు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? యాక్చువల్గా ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారన్నది అందరికీ తెలుసు. ఇప్పుడు ఉన్నటువంటి ఇరాన్, మధ్య ఆసియా నుంచి ఇండియాలోకి వచ్చారు వాళ్ళు. వీళ్ళు కూడా ఎడారే, అది ఆయనకి తెలియట్లేదు. సో ఆయనకి తెలిసిన ఇక్కడున్న క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఎవరు? ఈ దేశం మూలవాసులు. వీళ్ళు మతం మార్చబడినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు డైరెక్ట్గా అక్కడున్న సంస్కృతిని ఇక్కడ తీసుకొచ్చారు. ఇదంతా చరిత్ర. ఇది నేను చెప్పేదే కాదు, ఆల్రెడీ చరిత్రలో లిఖించబడి ఉన్నటువంటి చరిత్ర ఇది. కులం, మతం మనుషుల మధ్య దూరాన్ని పెంచవచ్చు. దాని ఫలితంగా సమాజంలో వైషమ్యాలు రావచ్చు. అంటే ఒక కులం వాడు ఇంకో కులాన్ని కొట్టచ్చు. చుండూరు, అదేవిధంగా కారంచేడు, ఈ రెండిట్లో చూడండి, ఒక మాదిగల మీద కమ్మలు దాడి చేశారు, మాలల మీద రెడ్లు దాడి చేశారు. అంటే ఇద్దరు మనుషులే. వీళ్ళ కులం వీళ్ళు గొప్ప అనుకుంటున్నారు, మా కులం చాలా గొప్పది. అంటే వీళ్ళు ఎవరైతే మేము చాలా గొప్ప వాళ్ళమి, మా కులం గొప్పది అనుకున్న వాళ్ళు వీళ్ళు డైరెక్ట్గా పైనుంచి కిందకి దిగి వచ్చారు. ఎలాంటి వితౌట్ ఎనీ ఫిజికల్ టచ్ అన్నమాట. వీళ్ళు వచ్చారు అన్న ఒక సుపీరియర్ ఫీలింగ్లో ఉంటున్నారు. దాని నుంచి బయట రావాలి అన్నటువంటిది నా యొక్క ఆలోచన, నా యొక్క అభిప్రాయం కూడా అదే. ఇది ప్రజలు ఆమోదించకపోవచ్చు, కానీ ప్రజలు మారుతున్నారు అన్న వెంటనే ఎవడో ఒకటి ఏదో ఒకటి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం అన్నది చేస్తారు. ఆ కులాన్న, మతాన్న వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే దానికి మళ్ళీ బానిసలైపోతారు. ఏది నిజం అన్నది ప్రజలు తెలుసుకోకపోవచ్చు. ప్రజలు ఏది నిజం అన్నది తెలుసుకోలేనంత స్థితిలోకి ఈ నాయకులు వాళ్ళని నెట్టేస్తారు. ఇవి కులం, మతం యొక్క ఉపయోగాలు ప్రజలుగా అర్థమై ఉంటుంది. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నేను ప్రతి పాయింట్ని వివరించాను. ఈ కులం, మతం ఈ భారతదేశంలో ఉండటం వల్ల ఎవరు లాభం పొందుతున్నారు, దానివల్ల ఎవరు నష్టపోతున్నారు అన్నటువంటిది మీకు చాలా క్లియర్గా చెప్పానని నేను అనుకుంటున్నాను. ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి. ఈ కులం, మతం ఉండటం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం కలుగుతుంది అన్నటువంటిది ఒకసారి ఆలోచించండి. నేను చెప్పిన ప్రతి పాయింట్ ఇప్పుడు ప్రజెంట్ సమాజంలో ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. రాజకీయ నాయకులు చేసేటటువంటి కుయుక్తులు కానివ్వండి, అదేవిధంగా వాళ్ళు ప్రతి దాన్ని ఏ విధంగా రాజకీయం చేస్తారు, వాళ్ళ యొక్క లాభాల కోసం, వాళ్ళు అధికారంలోకి రావటం కోసం ఎన్ని అబద్ధాలు చెప్తారు అన్నటువంటిది మీకు ఈ యొక్క నేను చెప్పినటువంటి ఈ పాయింట్లతో మీకు తేటతెల్లం అయిపోతుంది, క్లియర్ పిక్చర్ వస్తుంది అని నేను ఆశిస్తున్నాను. ఒకసారి ఆలోచించండి. ఆలోచించి దాన్ని బట్టి మీ నిర్ణయాలు మీరు తీసుకోండి.
ఓపికగా విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై భారత్, జై భారత రాజ్యాంగం. సేవ్ డెమోక్రసీ, సేవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్.